రాష్ట్రంలో అందరికంటే పెద్ద ఎవలంటే గవర్నర్. ఏలువడి సీఎం మంత్రులు చేసినా ఏ బిల్లు మీదైనా గవర్నర్ సంతకం పెడితేనే చెల్లుతుంది. ఎవ్వరికైనా ఆర్డరేసే పవర్ ఉంటది. సర్కార్ మీద కంప్లైంట్ చేయొచ్చు, తిప్పలు చెప్పొచ్చు, ఎన్నో ఉంటాయి. దేశానికి రాష్ట్రపతి ఎట్లనో రాష్ట్రానికి గవర్నర్ గట్ల. అంత ముఖ్యమైన పదవి కాబట్టే ఊకుక పోయి ప్రతిపక్షాలు కలుస్తుంటాయి గిట్లా. అయితే ఎన్నేళ్లకు రాజ్భవన్ యాదకొచ్చింది గులాబీ పార్టీ వాళ్లకు. గవర్నర్ రాధాకృష్ణన్ సార్ను కలిసి నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నారు, మా ఎమ్మెల్యేలను గుంజుకుంటున్నారు, మా వాళ్ళకు మర్యాద ఇస్తలేరని సర్కార్ మీద ఫిర్యాదు అయ్యారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. తమిళిసై మేడం ఉంటే అప్పట్లో మీరెందరిని తీసుకురని అడుగునేమో. ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు, మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం. అరేవా పవాలుండగా గవర్నర్ గారిని పిలుచుడు కలుసుడే లేకుండే. అసలు గవర్నరే అవసరం లేదన్నోళ్ళు ఇవాళ అదే గవర్నర్ గారి కాడికి వచ్చి అదే ప్రోటోకాల్ గురించి కంప్లైంట్ చేసుడే సూపర్ పో. ఇక ఎటు చూడండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సీ అయ్యాలి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ తీర్చాలని ధర్నా చౌక్ లో ధర్నా చేసింది బీజేపీ పార్టీ. చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా, చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్టు పెట్టుకొని అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోసం చేస్తా ఉన్నాడని మనం చేస్తా ఉన్నారు.